గంగాదేవి పవిత్రంగా మారటానికి ఏం చేసిందో మీకు తెలుసా? భూలోకంలో ఉండే మనుషుల పాపాలను కడుగుతూ అలసిపోయిన గంగాదేవి వైకుంఠానికి వెళ్ళి మనుషులందరి పాపాలతో మలినమైన తనని మళ్ళీ పవిత్రంగా మార్చమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది. దాంతో శ్రీ మహావిష్ణువు గంగాదేవిని కాకి రూపంలో మారి సకల పుణ్య తీర్థాలలో స్నానం చేయమని చెప్తాడు. కాకి రూపంలో గంగాదేవి ఏ క్షేత్రంలో అయితే హంసగా మారుతుందో అది మహాదివ్య క్షేత్రంగా మారుతుందని చెప్తాడు. ఆ క్షేత్రంలో హంసగా మారిన తర్వాత ఎప్పట్లాగే పవిత్రంగా ప్రవహిస్తావు అని శ్రీ మహావిష్ణువు గంగాదేవితో అంటాడు. అప్పటి నుంచి గంగాదేవి కాకిలా మారి అన్ని పుణ్యక్షేత్రాలలో తిరుగుతూ ఉంటుంది. అలసిపోయిన గంగాదేవి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు కాకి రూపంలో ఉన్న గంగాదేవిని గుర్తించి కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశంలో మునగమని చెప్తాడు. అక్కడ మునిగి పైకి తేలిన తర్వాత గంగాదేవి హంసగా మారటంతో ఆ ప్రాంతానికి హంసల దేవి అని పేరు వచ్చింది. ప్లీజ్ డూ